జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో జరిగిన సంఘటనపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, అమృత, శ్రవణ్, మహేందర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన కార్పొరేటర్లను పోలీసుల సహాయంతో బయటికి గెంటిచ్చారని మండిపడ్డారు. ప్రజలతో ఎన్నుకోబడిన కార్పొరేటర్లు, ముఖ్యంగా మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా పోలీసు అధికారులు జీహెచ్ఎంసీ సిబ్బంది లాక్కెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వస్తున్న ఆదాయానికి గండి కొట్టి ఆదాయాన్ని ఎంఐఎం కార్పొరేటర్లు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. తమ డివిజన్లకు రావాల్సిన నిధులను అడిగితే అరెస్టులు చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని బీజేపీ కార్పొరేటర్లు తెలిపారు. చెట్ల కొమ్మలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు తీస్తలేదన్నా అంటే డీసీఎం లేదు. చెత్త కుప్పలు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు వస్తలేదు అంటే రామ్కి వాళ్ళు ఎత్తుకపోతలేరు. స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేవు, లైట్లు ఎందుకు వెలుగుతలేవు అంటే లాడర్ నిచ్చెన లేదు. దేనికి అడిగిన సమాధానం ఒకటే, లేదు లేదు లేదు. కానీ జిహెచ్ఎంసీలో ఉన్నది ఏంటి అని అంటే వందల మంది సిబ్బంది ఉంటారు. దేనికి అంటే ప్రజల ముక్కు వెండి మరి అలా ట్యాక్సులు తీసుకోవడానికి, ఒక్క రోజు లేట్ అయితే ఛార్జీలు వేయడానికి దానికి ఉంటారు. గండిగా ఎక్కడ పడితే అక్కడ నాలాల మీద పడతారా దౌర్జన్యంగా పర్మిషన్లు ఇస్తారు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మోరీలు నిండుతున్నాయి, రోడ్లు బాగాలేవని అడిగితే మాకు తెలియదు, హైడ్రాని అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అంటారు. ఇది జిహెచ్ఎంసీ పరిస్థితి. వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఇన్ని గణం సమస్యలు ఉన్నాయి. ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నారు, తూతూ మంత్రంగా వస్తున్నాం పోతున్నాం ఉంది. మా సమస్యలకు పరిష్కారం చేయండి, సమాధానం చెప్పండి అంటే మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టి ఈడ్చుకోపోయి స్టేషన్లలో వేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేయర్ గారు అనుకుంటున్నారేమో వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళ నోర్లు మూయడానికి వీళ్ళని అరెస్ట్ చేపిస్తామని చెప్పి, మా నోర్లు ఎవరు మూయలేరు. రేపు కౌన్సిల్ మీటింగ్ దగ్గర కూడా మేము మాట్లాడతాము. ఇట్లనే అడ్డుకుంటాం. ఎవరు అధికారం అంటే అంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళతో వేలాడుతున్నటువంటి ఎంఐఎం వాళ్ళే తనుకోపోతున్నారు. మరి మా పరిస్థితి ఏందని మేము అడిగితే అక్రమంగా అసలు పాశవికంగా మమ్మల్ని ఈడ్చుకపోతూ లాగుతూ మా మహిళా కార్పొరేటర్ చూడకుండా కూడా ఆ విధంగా వీళ్ళు చేయడం అనేది శోచనీయం. మరి తెలంగాణ భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అసలు మన అందరం ఏం చేస్తున్నామో, మన పైసలు ఏడిపోతున్నాయి, మన ఇవన్నీ ఏమైతున్నాయి ఒకసారి ఆలోచిస్తే మనకు అందరికి అర్థమవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు ఏదైతే చేసిందో మీరు చేసింది కూడా అదే కదా. వాళ్ళు ఏ దారిలో నడిచిందో మీరు కూడా అదే దారిలో నడుస్తా ఉన్నారు కదా. కనీసం టీఆర్ఎస్ వాళ్ళు 5 సంవత్సరాల్లో మేము ధర్నా చేస్తే ఎప్పుడైనా గౌరవంగా ఎత్తి తీసుకెళ్తుండే. కానీ నేను అరాచకంగా దౌర్జన్యంగా కసితోటి వేళ్ళిన కొట్టి రక్తం, మీరు పోలీసు వాళ్ళు మీరు ఒకసారి వీడియో చూడండి, కావాలని కింద 3 సార్లు నెత్తిని కింద పలిసి కొట్టారు. పక్కకి తీసుకెళ్లి ఇక్కడ కెమెరాలో ఒక కాలు తీసుకెళ్ళడం, ఈ కాలు మొత్తం మీరు నేను సవాల్ ఇస్తుంది ఇప్పుడు వచ్చి ఏ మెడికల్ డాక్టర్ పేరు చెక్ చేయించాలి. అంటే కాళ్ళని విర్చడమే కాకుండా తలని కిందకేసి కొట్టి ఇంత అరాచకం, ఇంత దౌర్జన్యం చేసిన అవసరం ఏమొచ్చింది? అంత కసి ఎందుకు మీకు? మేము అడిగింది ఏంటి అక్కడ కూర్చొని? ఇన్నిసార్లు మేమైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చినామో వాటికి సమాధానం ఇవ్వండి, చాలు వెళ్ళిపోతాము అన్నాం. లేదా కనీసము మేయర్ గారికి జిహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలిస్తే వాళ్ళ పేర్లు చెప్పినా మేము వెళ్ళిపోతామని చెప్పినాం.